హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు, మంత్రయోగములు, తంత్రయోగములు, యంత్ర విధులు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా అతి సహజమైన మంత్రములు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మంత్రములు ప్రతి వారు చేయవచ్చు, తమ ఆపదల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పబోయే మంత్రము మహాగౌరి యొక్క మంత్రము. ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మనం సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు, గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆటంకముల నుండి బయటపడడంతో పాటు, సాంసారిక వైభవములు, సాంసారిక భోగములు, ఐశ్వర్యము, జ్ఞానము మరియు సమాజంలో విస్తృతమైన పేరు ప్రఖ్యాతులు అలవోకగా లభించగలవు. అటువంటి గౌరీదేవి యొక్క సహజ మంత్రము గౌరీ పంచాక్షరి మంత్రం. ఈ మంత్రము నిరంతరం మననం చేయ వారికి సర్వత్రా విజయములను చేకూరుస్తూ, వైభవమును చేకూరుస్తూ గౌరీదేవి కాచి కాపాడుతూ ఉంటుంది. సర్వశక్తులలో మూలం పార్వతీదేవి. పార్వతి యొక్క పేర్లే ఉమా గౌరి. కాబట్టి శక్తికి మూలమైన నామము గౌరి. తేజముతో విరాజిల్లున్నది అనగా మనకు తేజస్సును ప్రకాశించినది. సర్వవిధములైన అనగా జ్ఞానపరమైన, ఐశ్వర్యపరమైన, సామాజిక పరమైన, శక్తియుతమైన తేజస్సును, కీర్తి ప్రతిష్ఠలను ప్రసాదించినది గౌరీమాత. ఆ గౌరీమాత యొక్క మంత్రము ప్రత్యక్షంగా జపం చేయవచ్చు. ఈ మంత్రము అక్షర లక్ష జపం చేసి నేయితో యజ్ఞం చేసిన ఎడల ఏ మంత్రముతోనూ అవసరం లేకుండా సర్వము విజయములు చేకూరుస్తూ, సర్వ మనోవాంఛలను తీరుస్తూ, కుటుంబంలో సఖ్యతను చేకూరుస్తూ, ఇంద్ర భోగములను అందించగల మహత్తరమైన మహామంత్రం. లేదా వీలు కాని వారు మననం చేసుకోవడం, వీలు కొలది జపం చేసుకున్నా సరే గౌరీదేవి యొక్క అనుగ్రహం అతి సునాయాసంగా పొందవచ్చు. ఈ మంత్రం నాకు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. యథాశక్తి శివపార్వతులను పూజిస్తూ, శివుని దర్శనం చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. మంత్రము హ్రీం గౌరీ అయి నమః. మంత్రం మరోసారి హ్రీం గౌరీ అయి నమః. మంత్రం మరోసారి హ్రీం గౌరీ అయి నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ, మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.